నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇటీవల ప్రవాసులకు సంబంధించి ఒక నివేదిక అయితే వచ్చింది. ఆ యొక్క నివేదిక ఏం చెబుతూ ఉందంటే, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసులతో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటారని చెప్పేసి తెలపడం జరిగింది. కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రవాస కుటుంబాలు అలాగే కువైటీ కుటుంబాలు స్నేహపూర్వకంగా ఉంటాయని చెప్పేసి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులను తమ యొక్క సొంత మనుషులుగా కువైటీలు భావిస్తారని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది. ఇది 2-3 నెలల క్రిందట ఎప్పుడో వచ్చిందనమాట. నేను కూడా వీడియో చేశాను. అలాగే దీనికి సంబంధించి ఒక భారతీయుడైతే మనకు కామెంట్ చేయడం జరిగింది. స్క్రీన్ మీద కూడా మీకైతే ఒక ఫోటో కనబడుతూ ఉంది, చూడండి ఆ యొక్క కామెంట్కు సంబంధించి. అలాగే గౌరవమా, వీళ్ళ కువైట్ ఎయిర్పోర్ట్లోని బేస్మెంట్లో పోలీసులు తిట్టే తిట్లు, ప్రవాసులు పడే కష్టాలు నా కళ్ళారా చూశాను. నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఇదేంటని అడిగితే కానీ బెదిరించి లోపల వేస్తామంటూ ఉన్నారు. వీళ్ళు తల్లిదండ్రులకే గౌరవం ఇవ్వరు, వీళ్ళు ప్రవాసులను గౌరవిస్తారా? అది మన తలరాత అనుకొని పోవాల తప్ప కువైట్కు ఇంకా మనం చేసేదేమీ లేదని చెప్పేసి ఒక భారతీయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కువైట్ ఎయిర్పోర్ట్లో సిర్దాప్లో మనం చూసుకుంటే ఫింగర్లు వేస్తాం కదా, ఇమిగ్రేషన్ సిస్టమ్ దగ్గర ఫింగర్లు వేసేటప్పుడు అక్కడ ప్రవాసులను బానిసలుగా, జంతువులుగా అయితే వాళ్ళు చూస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళ దేశానికి యాచించడానికి, అడుక్కునేదానికి వస్తూ ఉన్న వారిగా కొంతమంది ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు చూస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే తమ పైన దుర్భాషలాడడం, నోటికొచ్చినట్లు తిట్టడం, అలాగే ఏంటని ప్రశ్నిస్తే కానీ కొడుతూ ఉన్నారని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ ఎయిర్పోర్ట్లో ఇది జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇటీవల కాలంలో కొత్తగా కువైట్కు వచ్చిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దాదాపు 2 లక్షల మంది తెలుగు వారు అయితే కువైట్లో ఉన్నారన్నమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని, మీరు ఇటువంటివి ఎప్పుడన్నా చూసి ఉంటే కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా ఇలా వెళ్ళినప్పుడు చాలా మాటలు చూశాను కాబట్టి నేను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కూడా చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.